పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం బైఫర్కేషన్ యాక్ట్ లో నేనే పెట్టించా. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను పోలవరం గురించి. విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం పెట్టి 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఒకటే ఆలోచించాను, ఆ 7 మండలాలుంటే అవి ముంపుకు గురవుతుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అప్పుడే పోలవరం సాధ్యమని నేను గట్టిగా చెప్తే వాళ్ళు కూడా మన్నించి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. అక్కడి నుంచి ఇది జాతీయ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలని 72% పూర్తి చేశాను. వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు. వారం వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను. నెలకొక్కసారి పోలవరం వచ్చాను, పరిగెత్తించాను, పనులు ముందుకు తీసుకుపోయాం. 72% పూర్తి చేసి పట్టసీమ ప్రాజెక్టు 1 సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణ యుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కల. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలు ఉన్నారు. అది జరిగేది. ఇప్పుడు అది పోయింది. నేను అడుగుతున్నా పోలవరం ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాల్ ఏమైంది, కాఫర్ డ్యాములు ఏమైనాయి, గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం, కేంద్ర సహకారం తీసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసేది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరందరి ముందు నుండి ఏదైతే ఈరోజు మనందరి ముందర చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముందుకు తీసుకొచ్చాం. 4,900 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే ఈ యొక్క చింతలపూడి ఏరియానే కాకుండా నూజివీడు ఈ ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటివి. అలాంటి చింతలపూడి నిలిచిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈ సభలో, రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు, బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఒక్క ఉదాహరణ మీరు చూడండి, పామాయిల్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తా ఉంటే పైన నుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని. ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా. ఆయన మొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక మొక్కకు 40 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్కన ఎరువులు, పురుగు మందులు కానీ, యంత్రాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసేశాడు.
ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇంకో పక్క ఒకప్పుడు 1 టన్ను